హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో బఠానీ కర్రీ చూపిస్తున్నాను. ఈ కర్రీ అయితే మా వదిన రెసిపీ అండి. మా వదిన మా ఇంటికి వచ్చిన కొత్తల్లో ఈ బఠానీ కర్రీ చేసింది. అప్పుడే నాకు ఇది తెలిసింది. నాకైతే ఇది చాలా నచ్చింది. అందుకని మన వ్యూవర్స్తో కూడా షేర్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూసేసేయండి. బఠానీ కర్రీ చేయడానికి ఫస్ట్ మనం బఠానీల్ని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత బఠానీల్ని కుక్కర్లో వేసేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కడాయిలో 3 to 4 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. టొమాటోలు బాగా మగ్గే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా ప్రిపేర్ చేయడానికి నేను ఒక మిక్సీ జార్లో ఆనియన్స్, అల్లం, తెల్లగడ్డ, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, ఇలాచి అండ్ కాస్త వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా ప్రిపేర్ అయ్యే లోపల మన టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి. మన టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలండి. వాటర్ వేయకుండా ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి. టొమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా ఇందులో యాడ్ చేసుకొని ఇందులో కాస్త ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలాలో కూడా మనం వాటర్ అస్సలు యాడ్ చేయకుండా ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న బఠానీలు, దాంతోపాటు నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు మొత్తం అంతా కలిపి మసాలాలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మీరు ఇందాక బఠానీలని కుక్కర్లో 5 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నారు కదా, అలా 5 విజిల్స్ పెట్టినా కూడా బఠానీలు మెత్తగా ఉడకకపోతే స్మాషర్తో కాస్త స్మాష్ చేసుకోండి. లేదు బాగా ఉడికేసాయంటే అలా వదిలేస్తే సరిపోతుంది. అలా ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మన కర్రీ రెడీ అయిపోతుంది. నాకైతే ఈ కర్రీ దోశలోకి చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఫైనల్లీ ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.